హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహతీస్ కిచెన్. మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా గృహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను బొప్పాయి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ హల్వా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా ఇలా చేస్తుంటాం కదా, ఇలా డిఫరెంట్గా బొప్పాయితో హల్వా కూడా చేసుకోవచ్చు. ఈ హల్వా చూడడానికి అలాగే తినడానికి చాలా యమ్మీగా ఉంటుంది. ఈ బొప్పాయి హల్వా ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు చేసి పెడితే కాస్త డిఫరెంట్గా అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు మనం ఈ బొప్పాయి హల్వా ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బొప్పాయికాయ తీసుకొని పైన చెక్కు తీసేసి గింజలు తీసేసి తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి కొద్దిగా కరగనివ్వాలి. కరిగి కాస్త వేడెక్కిన తర్వాత మనకు ఏవేవి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం, జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్షను వేసి బాగా నేతిలో వేయించుకుంటున్నాను. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ బాగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉంటుంది కాబట్టి అందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఈ బొప్పాస్కాయని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఆ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బొప్పాస్కాయ పచ్చిది వేసాం కాబట్టి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేతిలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ బొప్పాస్కాయ తురుము మొత్తం దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి. ఈ బొప్పాస్కాయ తురుము మొత్తం బాగా దగ్గరకు అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఈ బొప్పాస్కాయ తురుము కాస్త దగ్గరకు అయిన తర్వాత అందులో మనం ఇక్కడ ఆల్రెడీ మనం బొప్పాస్కాయ కాస్త పండింది తీసుకున్నాం కాబట్టి తీయగా ఉంటుంది. అందుకని చక్కెర ఏమో ఎక్కువ అవసరం ఉండదు. 3 కప్పుల బొప్పాస్కాయ తురుముకి ఒక 1/2 కప్పు చక్కెర అయితే సరిపోతుంది. మీకు కావాలంటే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదైనా అంతే, 1/2 కప్ వేసుకుంటే సరిపోతుంది తురిమిన బెల్లం. ఇక్కడ చక్కెర వేసిన తర్వాత బాగా ఈ బొప్పాస్కాయ తురుములోకి చక్కెర మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం చక్కెర వేసిన తర్వాత ఈ హల్వా నుంచి వాటర్ వస్తుందన్నమాట. ఈ హల్వా మొత్తం పల్సగా తయారవుతుంది. ఇలా ఈ పల్సగా అయిన ఈ హల్వా మొత్తం మళ్ళీ చిక్కబడే వరకు గట్టిగా అయ్యే వరకు కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. ఈ హల్వా బాగా దగ్గరకు అయ్యి కాస్త గట్టిపడిన తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అందులోనే ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని హల్వాలోకి బాగా ఈ హల్వాలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కలుపుకుంటే ఈ హల్వా నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే. ఈ బొప్పాస్కాయ హల్వా చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది. ఈ కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. పిల్లలు కూడా ఈ కలర్ఫుల్గా ఉండడం వల్ల చూడడానికి తినడానికి చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ బొప్పాస్కాయ హల్వాని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా గృహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.